శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మార్చి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 4 గ్రహాలు 12వ స్థానంలో ఉండగా ప్రారంభమైంది. ఏదైనా 12వ స్థానంలోకి వచ్చినటువంటి గ్రహం ఎక్కువగా వ్యయాన్ని, ఖర్చులు, నష్టాలు, పెట్టుబడి, ఇన్వెస్ట్మెంటు ఇవన్నీ చెప్తూ ఉంటాం. మంచి గ్రహం వచ్చినప్పుడు ఏంటంటే మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని వినియోగిస్తూ ఉంటాడు, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. చెడ్డ గ్రహాలు వచ్చినప్పుడు చెడు కార్యక్రమాల్లో పాల్గొని వ్యసనాలకి, బలహీనతలకి ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ 4 గ్రహాల్లో శుక్ర, బుధ ఇంచుమించుగా 2 కూడా శుభగ్రహాలు. రవి సహజ పాప అయినప్పుడు కూడా ఒక విధంగా క్రూర గ్రహం కింద రావడం జరుగుతుంటుంది. వ్యయంలోకి రవి రావడం వల్ల ముఖ్యంగా జాతకుడు ఏంటంటే బాధ్యతలు పెరుగుతాయి. అటు పేరెంట్స్ కొరకు, ఇటు పిల్లల కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. పెద్దవారికైతే వారి యొక్క ఆరోగ్యం కొరకు, లేదా వారు ఏదన్నా పుణ్యక్షేత్రాల్లో, విహారక్షేత్రాల్లో దర్శిస్తామంటే దానికి తగిన ప్రయత్నం చేయడంలో అటు తండ్రి గారి కొరకు, అటు పిల్లల ఉన్నత విద్య, విదేశ అవకాశాల కొరకు ముందుగానే మనీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక వ్యక్తిగతంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. లేని పక్షంలో మరి ప్రభుత్వ అధికారులు ఈ జిఎస్టీ, ఈడీ వంటి రైడ్స్ జరగడం కానీ, వారి నుంచి కొద్దిగా ఒత్తిడి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముందుగానే మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినవి చెల్లించి ఆ రిటర్న్స్ అవి సకాలంలో ఫైల్ చేస్తేనే మంచిది. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వానికి ఎవరైతే సకాలంలో చెల్లించవలసినటువంటి పన్నులు చెల్లిస్తుంటారో, ఏ విధంగా ట్యాక్సు వగైరా ఎగ్గొట్టకుండా ఖచ్చితంగా పే చేస్తుంటారో, వారి వ్యాపార సంస్థ కానీ వ్యక్తిగతంగా వారు కానీ 100% సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ఈ నియమాన్ని పాటించింది. దీన్ని మించిన నియమం అయితే 100% ఉండదు. దాని తర్వాత మరి శుక్ర, బుధ గ్రహాలు. శుక్రుడు ధనాధిపతిగా, సప్తమాధిపతిగా వ్యయస్థాన సంచారం వల్ల భార్య యొక్క ఆనందం కొరకు, ఆమె యొక్క సంతోషం కొరకు విలువైనటువంటి ఆభరణాలు, పట్టు వస్త్రాలు లాంటివి కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మదరు, సిస్టరు, కుమార్తె, కోడలు మొదలగు వారికి వారి వారి అభిరుచికి తగు విధంగా ఏదైనా ఆభరణాలు, లేదన్నా వస్త్రాలు ఇవన్నీ కూడా వారి ఆనందం కొరకు కొనడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇవన్నీ త్వరలో మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు ఉంటాయి. ఎందుకంటే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు మీరు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక ఫంక్షన్కో, గృహప్రవేశానికో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కామన్గా ఏంటంటే వ్యాపార అవసరాల కొరకు, వ్యాపారంలో పెట్టుబడి కొరకు, ఆఫీస్కి పిల్లలకి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లు, పిల్లలకైతే పుస్తకాలు, పెన్సిళ్ళు వగైరా వగైరా వాటి కొరకు కూడా ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, సహజంగా ఖర్చు అవ్వచ్చు. బట్ ఏదైనా మరి బంగారం లాంటి ఆర్టికల్స్ కొన్నప్పుడు అది ఇన్వెస్ట్మెంట్గానే ఉంటుంది. ఇక మరి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా
అతి తొందరలో 12వ స్థానానికి రాబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో మీకు ఏమైనా రావాల్సిన ఉంటే మరి కార్మికుల నుంచి ఏమైనా సహకారం కోరవలసి ఉన్నా, కొత్తగా మీరు మీ యొక్క అవసరాలకి మీ సిబ్బందిని నియమించుకోవాలన్నా, వారి నుంచి సహకారం కావాలన్నా కంపల్సరిగా ఇది అనుకూలించే అవసరం. అలాగే మీకు కావాల్సినటువంటి ప్రజాబలం కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే గురువు అత్యంత బలవంతుడై భాగ్యాధిపతిగా కుటుంబ స్థానంలో ఉండడం వలన ఏదో ఒక గురువు సహకారంతో మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరిస్తుంటారు. ఏదో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు మీకు అన్ని విధాలుగా సహకరించే ప్రయత్నంలో ఈ కుటుంబం ఎవరైనా జీవితంలో నెగ్గాలంటే కంపల్సరిగా కుటుంబ సభ్యుల సహకారం ఉండవలసి ఉంది. కుటుంబంలో ఏ ఒక్కరు మీకు వ్యతిరేకంగా ఉన్నా టోటల్గా మీ యొక్క అభివృద్ధికి అనేక రకాల ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అందువలన మీ యొక్క అభివృద్ధికి మీ కుటుంబ సభ్యులే కారణం కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా కుజుడు కూడా ప్రస్తుతం రుజుమార్గంలో తృతీయ స్థానంలో వక్రించి ఉన్నాడు కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, దూకుడుగా వ్యవహరిస్తున్నప్పుడు, సాహసమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. అయితే ఇది అటు క్రీడా రంగంలో వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వారికి మరి జన సహకారం కానీ, అలాగే మీ యొక్క కో పార్ట్నర్స్ కానీ, కో వర్కర్స్ కానీ, అలాగే మీ సహ ఉద్యోగులు కానీ చాలా వరకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. కాబట్టి టోటల్గా మీరు ఒక గేమ్ చేంజర్గా ఈ వారం నుంచి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మీరు ఎంత కష్టపడి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అంత లాభం రాబోతుంది. ఈ గ్రహాల ప్రభావాన్ని నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతి నెలలో కూడా 2 ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతూ ఉంటుంది. అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల 18వ తారీఖున రాబోతుంది. అలాగే మాస శివరాత్రి 28వ తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది. మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ 12 మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకో ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహాశివరాత్రితో ఈ 12 పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు, అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది. కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతి నెల మీకు అనుకూలిస్తుంది. అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది, ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు. కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట. అదేనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఆ సంకల్పం కోసం దాన్ని పూర్తి చేసుకుంటే ఏదో మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది. ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమీ చేసుకోకర్లేదు. ఇవి చేసుకుంటే మొత్తం 360 రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇందులో ఈ ఏలినాటి శని ఉండాలి,
అష్టమ శని ఉండాలి అలాంటిది ఏం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు. అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అన్నమాట. ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఏంటంటే శని ఇచ్చిన ఏ ఫలితాన్నైనా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడితో ఈ బాధ్యత మనకు వదిలింది, ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది. కాబట్టి మరి చక్కగా ఈ 12 మాస శివరాత్రులు ఆచరించండి. అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు, కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 12 మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి 250 చెప్పుని 3000 రూపాయలు కట్టేసామండి, ఇక మేము 12 చేసినట్టే కదని చెప్తూ ఉంటారు. అది దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు. మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక 10 రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు, కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. పైపెచ్చి భగవంతుడిని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెనెన్స్కి దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం. కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా 12 నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసీదు జేబులో పెట్టుకుంటే ఆ పుణ్యం మన జేబులోకి ఏం రాదు. స్వస్తి.